హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీ గారు పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత మొదటిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వలేదు, స్పెషల్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ని కండక్ట్ చేయలేదు, దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించలేదు, దాడి జరిగిన ప్రాంతంలో గాయపడ్డ వాళ్ళని పరామర్శించే పని చేయలేదు, దాడిలో చనిపోయిన కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా కలిసి పరామర్శించే పని చేయలేదు. కానీ అక్కడి నుంచి ఆ పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత జరుగుతున్నటువంటి ఉదంతాలన్నీ నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్న క్రమంలో దాని నుంచి ఆ ఫెయిల్యూర్స్ నుంచి బయటకు వచ్చేదానికి ఈరోజు దేశం ముందుకు వచ్చి ఒక వీడియో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇది కంప్లీట్గా ఒక బీజేపీ మీద, నరేంద్ర మోదీ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఈ ఉగ్రవాద దాడుల తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఒక యాంటీ డెమోక్రటిక్ మెజర్ని ఎన్నుకున్నారు. యాంటీ డెమోక్రటిక్ అని ఎందుకు అంటున్నారంటే, ఒక దేశానికి క్రైసిస్ వచ్చినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ ఒకటి ఉంటుంది, ప్రెస్ అడ్రస్ ఒకటి ఉంటుంది, పార్లమెంట్ స్పెషల్ సెషన్ని కండక్ట్ చేసి దేశం ఇలాంటి క్రైసిస్ నుంచి బయటపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పార్లమెంట్ వేదికగా చర్చ జరిపి దేశ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన జనరల్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వరు, స్పెషల్ సెషన్ని కండక్ట్ చేయరు, మీడియాతో మాట్లాడే పని చేయరు, దాడి జరిగిన ప్రదేశాలకు వెళ్ళరు, ఏం వెళ్లకుండా ఈయనకు నచ్చిన రీతిలో వన్ సైడెడ్గా మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎదురు నుంచి ఇప్పుడు ఆల్ పార్టీ మీట్ ఉంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు క్వశ్చన్స్ చేస్తారు, ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, మీరు ఏం చేస్తున్నారు అనేసి. వాటికి ఈయన దగ్గర ఆన్సర్ ఉండదు. పార్లమెంట్లోకి వెళ్తే అన్ని పార్టీల నుంచి అన్ని పార్టీల అభ్యర్థులు మాట్లాడతారు, అక్కడ ప్రశ్నలు దాడి పడుద్ది, అక్కడ జరిగే చర్చ మొత్తం దేశం మొత్తం తెలుస్తుంది, మళ్ళీ బీజేపీ అభాసుపాలైద్ది. సో బీజేపీ నరేంద్ర మోదీ అభాసుపాలు కాకుండా ఉండాలంటే ఆల్ పార్టీ మీటింగ్ని అవాయిడ్ చేయాలి. ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకూడదు, పార్లమెంట్ స్పెషల్ సెషన్ కండక్ట్ చేయకుండా ఇలా మీడియా ముందుకు రాకూడదు. మళ్ళీ మీడియా ముందుకు వస్తే మీడియాలో ఎవరో ఒకళ్ళు ఉంటారు, గోధి మీడియా నుంచి గోధి మీడియాకి సంబంధం లేని వాళ్ళు వచ్చి మాట్లాడేసి వాళ్ళు రకరకాల ఇరుకుని పెట్టే క్వశ్చన్లు అడిగితే వాటికి సమాధానం ఉండదు నరేంద్ర మోదీ గారి దగ్గర. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే మాట్లాడకుండా తప్పించుకున్నారని చెప్పేదానికంటే ఒక వీడియో మెసేజ్ చేసి దేశానికి వదిలేస్తే ఎలాగో బ్యాచ్ ఉంటుంది వాట్సాప్లో స్ప్రెడ్ చేసుకునేదానికి, వాట్సాప్ యూనివర్సిటీ. సో ఆ సంఘం మిగిలిన పని చేసుకుంటుందని నరేంద్ర మోదీ గారికి తెలుసు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా దేశానికి ఈ క్రైసిస్లో ఉన్నటువంటి ఈ క్రైసిస్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేసే పని అయితే చేశాడు. ఇక్కడ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ చాలా రెండు అంశాల మీద ఎలాంటి క్లారిటీ ఇచ్చే పని చేయలేకపోయారు. నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు భారతదేశం మీద ఉగ్రవాద దాడులు జరిగితే వాళ్ళకి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తామన్నారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తున్నప్పటికీ ఊరి, పఠాన్కోట్, పుల్వామా, పహల్గామ్ ఇలాంటి ఘటనలు రకరకాలుగా జరుగుతున్న ఈ రోజుకి ఈయన చెప్తున్న సమాధానం వాళ్ళకి నచ్చక వాళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు. కానీ నిన్న నరేంద్ర మోదీ గారు మాట్లాడతా దేశ ప్రజలకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేకపోయారు. ఇక నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు జరగవు, భారతదేశానికి సంబంధించిన పౌరులకి ఉగ్రవాదుల బెడద ఉండదు, ఉగ్రవాదులు అనేవాడు దేశంలో ఎక్కడా ప్రవేశించేదానికి లేకుండా నేను బోర్డర్ని టైటన్ చేస్తాను, ఉగ్రవాద చర్యలు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ఉండకుండా చేస్తానని చెప్పే ప్రయత్నం చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్, దేర్ ఆఫ్టర్ బోర్డర్ ఎస్కలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య ఎన్ని ఇష్యూస్ జరిగినా, ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా, ఏం జరిగినా రెండు దేశాలు ద్వైపాక్షికంగానే చర్చలు జరుపుకునేవి. అండర్ సిమ్లా అగ్రిమెంట్ 1972 అవనివ్వండి, లేకపోతే ఢిల్లీ డిక్లరేషన్ 1999 అవనివ్వండి. సో ఈ 1999 అవనివ్వండి, 1972 సిమ్లా అగ్రిమెంట్ ఏదైనా కానీ రెండు దేశాల మధ్య జరిగే అంశాల్లో రెండు దేశాలు ద్వైపాక్షికంగానే తీర్చుకునేవి, మాట్లాడుకొని సెటిల్ చేసుకునేవి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండిపెండెంట్ ఇండియాలో ఏ ప్రైమ్ మినిస్టరు చేయించినటువంటి పని నరేంద్ర మోదీ గారు అమెరికాని తీసుకొచ్చి పాకిస్తాన్ల మధ్య సీజ్ ఫైర్ని అనౌన్స్ చేయించిన విధానం ఏదైతే ఉందో అది నిజంగా భారతదేశం యొక్క డిప్లొమసీకి ఒక తీరని అవమానం చేసే ప్రయత్నం చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే సీజ్ ఫైర్ వయలేషన్ గురించి అనౌన్స్ చేసిన డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అంశం ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేసేదానికి, వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ సమస్యను రిజాల్వ్ చేసేదానికి నేను మీడియేట్ చేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు భారతదేశంలో భూభాగంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మీద ఎవడో డొనాల్డ్ ట్రంప్ మీడియేట్ చేస్తానని చెప్తే దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేకపోయారు ఇక్కడ నుంచి ఆయన. అంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి మాటకి వేల సంవత్సరాలుగా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య కశ్మీర్ అనే ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని ఆయన మీడియేట్ చేసేదానికి బీజేపీ నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో ఒప్పుకున్నారంటే దానికి సమాధానం ఎవరు చెప్తారో నాకు అర్థం కాని పరిస్థితి. 1948 నుంచి జమ్మూ కాశ్మీర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాగా ఉంది. 2019 వరకు జమ్మూ కాశ్మీర్కి అండర్ ఆర్టికల్ 370 స్పెషల్ ప్రొవిజన్స్ ఉండేవి. 2019లో ఆ స్పెషల్ ప్రొవిజన్స్ తీసిన తర్వాత ఆన్ పార్ విత్ ద అదర్ స్టేట్స్ ఆర్ అదర్ యూనియన్ టెరిటరీస్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఆల్సో ఏ వెరీ మచ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. అలాంటి వెరీ మచ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ టెరిటరీగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ మీద
రెండు దేశాల మధ్య ఇష్యూ ఉంది, దీన్ని నేను మీడియేట్ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్తే దాని మీద కనీసం మాట్లాడే ప్రయత్నం, దాని మీద కనీసం కౌంటర్ చేసే ప్రయత్నం కానీ దాన్ని ఖండించే పని చేయలేదంటే నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ భావనతో ఏకీభవిస్తున్నాడా లేదా అనేది దీన్ని బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి. నేనైతే ఏం చెప్పలేను, నేనైతే ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాను. డొనాల్డ్ ట్రంప్కి ఏ రైటు లేదు, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది వెరీ మచ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. తర్వాత రకరకాల అంశాలు మాట్లాడతాం. ఉగ్రవాదులను మట్టిలో కల్పించేందుకు ఫోర్సెస్ చాలా బలంగా పనిచేసే ఆపరేషన్ సింధు గురించి చాలా అద్భుతంగా మాట్లాడే పనిచేశారు. ఎస్, ఆర్మడ్ ఫోర్సెస్ గురించి, ఫోర్సెస్ యొక్క పైన వ్యాలియంట్ ఎఫర్ట్స్ గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడబోరు. అండ్ క్రైసిస్ పీరియడ్ ఎప్పుడు వచ్చినా సైన్యానికి ఎప్పుడు దేశం అండగా ఉంది, అందులో సెకండ్ థాటే లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే బీజేపీ వాళ్ళకంటే నాన్ బీజేపీ వాళ్ళే సైన్యానికి ఎక్కువ మద్దతు ఇస్తారు, అది అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్. అది అయితే ఇప్పుడు సైన్యం అంత ఎఫర్ట్స్ పెట్టింది, అంత చేసింది, కానీ భారతదేశంలో చొరబడి ఉగ్రవాద దాడులు జరిపిన నలుగురిని పట్టుకోలేకపోయారు. ఎందుకు? ఆ నలుగురు ఎక్కడ? దానికి సమాధానం నరేంద్ర మోదీ ఈ జన్మలో ఎప్పుడని చెప్పే ప్రయత్నం చేస్తారా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. నేను స్పీచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటున్నప్పుడు ఆ నలుగురు గురించి మళ్ళీ ప్రస్తావన ఏమైనా తెస్తాడేమో అనుకున్నాను, తీసుకురాలేకపోయారు ఆయన. నలుగురిని పట్టుకోవడం చేత కానీ మీరు టెర్రరిస్టులను మట్టిలో కలిపేస్తానంటే ఏంటిది? ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండగా మీరు ప్రాంప్ట్గా యాక్ట్ చేయకపోవడం వల్ల 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం ఆ కుటుంబాలకి క్షమాపణ చెప్పే పని చేశారంటే అది చేయలేదు ఈయన. అంటే ప్రధానమంత్రి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిలా కాకుండా ఒక దేశానికి రాజులా ఫీల్ అవుతున్నాడు, డిక్టేటర్లా ఫీల్ అవుతున్నాడు. ఈయన నిజంగా దేశానికి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రధానమంత్రిలా ఫీల్ అయి ఉండుంటే కశ్మీర్ అంశం మీద డొనాల్డ్ ట్రంప్ చేసిన దాన్ని ఖండించేవాడు. నలుగురు ఉగ్రవాదులు ఎవరైతే దొరకకుండా వెళ్ళారో దానికి దేశానికి సంజాయిషి ఇచ్చేవారు. ఉగ్రవాదుల దాడులు ఈయన ప్రధాని అయిన దగ్గర నుంచి మళ్ళీ జరుగుతున్నాయి, కనీసం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఉండేవాడు. ఇలాంటివి ఏం చేయకుండా నేను ఇప్పుడు టెర్రరిస్టుల మీద యుద్ధమే చేస్తా, వాళ్ళ ఇళ్లలో కూర్చొని దాక్కొని కొడతా, వాళ్ళ ఇళ్లలో ఎక్కడున్నా లాక్కొచ్చి కొడతా, ఏం మాటలు ఇవి? పుల్వామా తర్వాత అదే చేశారు కదా, ఆగిందా? పఠాన్కోట్ తర్వాత అదే చేశారు కదా, ఆగిందా? ఊరి తర్వాత అదే జరిగింది కదా, ఆగిందా? మీరు వాళ్ళ ఇళ్లలో వెళ్ళి కొట్టిన ప్రతిసారి ఉగ్రవాదం ఆగట్లేదు కదా, ఏదో రకంగా మళ్ళీ వచ్చి దాడి చేస్తున్నారు కదా. దీనికి ఫుల్ స్టాప్ ఎలా పెడతారో దేశానికి చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఎస్, పాకిస్తాన్తో టెర్రర్ టాక్స్ ట్రేడ్ ఒకే లైన్లో వెళ్ళమన్నారు. నిజం, వెళ్ళకూడదు. ట్రేడ్ టాక్ టెర్రర్ ఒకే లైన్లో ఉండకూడదు. అట్ ద సేమ్ టైం వాటర్ అండ్ బ్లడ్ కూడా కలిసి ప్రవహించకూడదని చెప్పారు. దాన్ని ఒప్పుకుందాం, ఎందుకంటే టెర్రర్ దాడులు చేస్తున్న రోజులు ఇండియాలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు ఇండియాకి సంబంధించినటువంటి నదులు ఏవైతే ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నాయో వాటి ద్వారా వాటర్ కూడా ఇవ్వకూడదు, దాన్ని కూడా మనం ఒప్పుకుందాము. కానీ ఈ ప్రధానమైన అంశాలు నలుగురిని పట్టుకునే దాంట్లో ఫెయిల్ అయిపోయిన మెకానిజం గురించి ఎందుకు మాట్లాడలేదు? దేశంలో ఇంకొకసారి ఉగ్రవాద దాడులు జరగవనే భరోసా దేశ ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోయారు? డొనాల్డ్ ట్రంప్ అనుచితంగా చేసినటువంటి కశ్మీర్ అంశం మీద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖండించే పని ఎందుకు చేయలేకపోయారు? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? ఈ జన్మ కాదు, ఇంకో జన్మ కన్నా వీటికి సమాధానం ఏ బీజేపీ వాళ్ళన్నా చెప్పగలరా? అండ్ ఇండియా పాకిస్తాన్కి మధ్య ఏదైతే డిప్లొమాటిక్గా చాలా పర్ఫెక్ట్ రూట్స్ ఉన్నాయి, షిమ్లా అగ్రిమెంట్ 1972, ఢిల్లీ డిక్లరేషన్ 1999, ఈ రెండు అంశాలు చాలా క్లియర్గా ఉన్న క్రమంలో అమెరికాకు సంబంధించినటువంటి అమెరికన్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మీడియేట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజుకి ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 1951లో జరిగిన దగ్గర నుంచి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర నుంచి అత్యంత మైనారిటీ, అత్యంత వీక్ ప్రభుత్వాలను నడిపినటువంటి దేవేగౌడ గారు, ఐకే గుజరాల్ లాంటి వాళ్ళ టైంలో కూడా జరగనటువంటి చర్య ఈసారి డిప్లొమాటికల్లీ రెండు దేశాల మధ్య అమెరికా దూరిన విధానం ఏదైతే ఉందో అది దేశం యొక్క డిప్లొమసీని అవమానపరిచే విధంగా ఉంది. దాని మీద నరేంద్ర మోదీ గారు కనీసం మాట్లాడి డొనాల్డ్ ట్రంప్ చేయాల్సిన అవసరం లేదు, మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదనే మాట కూడా చెప్పలేకపోయారంటే నరేంద్ర మోదీ గారు నిజంగా అమెరికాకి, డొనాల్డ్ ట్రంప్కి భయపడుతున్నారని చాలా ప్రస్ఫుటంగా, ఏదో లొసుగులు అయితే ఉన్నాయని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ డెమోక్రటిక్ స్పిరిట్లో జరగాల్సినటువంటి పెహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వలేదు, పార్లమెంట్ స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించలేదు, అక్కడ గాయపడ్డ వాళ్ళని చనిపోయిన కుటుంబాలని కనీసం కలిసి పరామర్శించే పని చేయలేదు. కానీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఎన్నికల ర్యాలీలు మాట్లాడతారు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వేరే పనుల్లో ఉంటారు. కానీ పహల్గామ్ దాడికి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేయలేదు. బేసిక్గా ఒక డెమోక్రటిక్స్ వేలో చేయాల్సినటువంటి పనులు ఏవి చేయకుండా
నేను ఉగ్రవాదుల్ని తుడిచిపెట్టేస్తాను, మట్టిలో కనిపిస్తాననే మాటలు తప్ప ఇంకేమైనా చెప్తున్నారు ఆయన. గత 11 సంవత్సరాలుగా చెప్తానే ఉన్నారు మట్టిలో కనిపిస్తున్నాననేసి. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి కొడతానని చెప్తున్నారు, లాక్కొచ్చి మట్టిలో కలుపుతానని చెప్తున్నారు. బట్ దాడులు ఆగట్లేదే. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఎన్ని రోజులు దేశ ప్రజల్ని ఇలా వాళ్ళని ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి కొడతానని మభ్యపెడుతుంటారు? ఎన్నిసార్లు మీరు సర్జికల్ స్ట్రైక్ చేసినా దాడులు లేకుండా ఇలా కంటిన్యూ అవుతాయి. దేశ ప్రజలకి ఉగ్రవాదుల నుంచి భరోసా ఎప్పుడు? ఉగ్రవాదుల దాడి నుంచి భరోసా ఎప్పుడు ఇస్తారు మీరు లేకుండా? అసలు ఉగ్రవాద దాడి అనేది దేశంలో లేకుండా ఉండేదానికి మీరు భరోసా ఎప్పుడన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అండ్ ఇప్పటి వరకు జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఒక్క ఉగ్రవాదిని కూడా మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? రీసెంట్గా జరిగిన పహల్గామ్ దాడిలో కూడా నలుగురిలో ఒకళ్ళని కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? దీనికి సమాధానం ఉందా బీజేపీ దగ్గర? మరి ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరని నాకు మెయిన్ డౌట్ ఇక్కడ. సో బేసిక్గా టచ్ చేయాల్సినటువంటి ఏ అంశాన్ని టచ్ చేయకుండా జనాల్ని చాలా నీట్గా డైవర్ట్ చేసేసి ఇక్కడితో ఇంకా పహల్గామ్ ఉగ్ర దాడికి ఫుల్ స్టాప్ పెట్టేసి వెళ్ళిపోయారు జాగ్రత్తగా. థ్యాంక్ యూ.